31వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతారు జాగ్రత్తగా. మొదటి వచనం నేను చదువుతాను, 9వది మీరు 10వ వచనం చదవడానికి సిద్ధంగా ఉండండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రెళ్ళకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలీయులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఈ 14వది చివరి అందరూ కలిసి చదువుదాం. ప్రభుత్వ యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుదురు. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధమైన మా ప్రభువా, వాక్యమై ఉన్న మా తండ్రి, కొద్ది నిమిషాలు నీ సన్నిధికి వచ్చిన మాతో నీవు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన మొదలు ఈ సమయం వరకు నీ సేవకుల ద్వారా నువ్వు కార్యం జరిగిస్తూ వచ్చావు. ఇగో నా ప్రభ, నీ దాసును నిలబెట్టి అద్భుతమైన రక్షణ సాక్ష్యాన్ని మాకు వినిపింపజేశావు. ఇగో నాయన ప్రభు, ఈ సమయంలో అయోగ్యుడినైన నేను నీ పక్షంగా నిలుచుని ఉండగా నీవే నన్ను మరుగుపరిచి నాలో నుంచి నీ ప్రజలతో మాట్లాడి మహిమ పొందుకొనమని, మీ స్వరం మాత్రమే మేము వినడానికి సహాయం చేయమని, మా జీవితాలు ప్రార్థనకు పురుకొల్పబడడానికి సహాయము దయచేయమని, ఆటంకపరిచే అంధకార శక్తులు యేసు నామములో బంధించబడి నాయన నీ ఆత్మకార్యం ఈ స్థలంలో జరిగించి మహిమ పొందుకొనమని, ఈ స్థలంలోకి వచ్చిన వారును అలాగే ఈ శబ్ద తరంగం ద్వారా నీ మాటలు వింటున్న వారును కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంధించబడడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా వాక్యం వినడానికి? ఓకే, చేతుల పైకెత్తి ఊపుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఇలా ఊపుతూ స్తోత్రం చెప్పమన్నాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అలా చేతులు పైకి ఎత్తడం వలన 3 పనులు జరుగుతాయి. ఒకటోది, మనం చేతులు పైకి ఎత్తితే బైబిల్లో రాయబడి ఉంది, సాయంకాలపు నైవేద్యం అన్నాడు. ఎవరికి? దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తా ఉన్నాను. రెండోది, మనం చేతులు ఎత్తడం వల్ల అర్థం ఏంటో తెలుసా? నిర్మాకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, మోషే ఆ కొండ మీద చేతులు పైకి ఎత్తినప్పుడు అమాలేకీయుల మీద వీరికి విజయం వచ్చింది. మోషే చేతులు బరువెక్కి కిందకి దించినప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలు మీద జయం పొందారు. మనకి జయం రావాలంటే చేతులెత్తి దేవుని స్తుతించాలి. ఎలా రావాలి? చేతులెత్తి చెప్పాలి అందరూ. మీరు ఎదురు రెడీ బ్యాటరీలాగా ఉండాలి. మీకు సిగ్నల్ లేదనుకోండి, మీకు ఛార్జింగ్ లేదనుకోండి, మాకు సిగ్నల్ అందదు. కాబట్టి మీరు హుషారుగా ఉండాలి, హుజూరు మనకు ఉండకూడదు. ఓకే, దేవునికి స్తోత్రం. మూడవది, మనం చేతులు పైకెత్తడం దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రభువా, నీకు నేను లొంగిపోతున్నాను, నీ అధికారానికి అప్పగించుకుంటున్నానని చెప్పడం. చూడండి, ఆ సినిమాలో చూసేవా, పోలీసులు దొంగోడిని పట్టుకోవడానికి వెళ్ళిపోతుంటే దొంగోడు మారిపోతుంటే వీళ్ళు కనపట్టుకుని కాల్చేద్దాం అనుకుని దగ్గరికి వచ్చేసినప్పటికి కనపట్టుకుని హ్యాండ్సమ్ అనేవాడు. అనగానే దొంగోడు ఏం చేసేవాడు? ఇలా చేతులు ఇస్తారంటే అర్థం ఏంటి? బాబు, నన్ను కాల్ చేయొద్దు, నేను సరౌండ్ అయిపోతున్నాను. మనం చేతులు ఎత్తడం వలన దేవుని అధికారానికి లొంగిపోతున్నాం, సరౌండ్ అయిపోతున్నాం. అర్థమవుతుందా? ఎప్పుడు దేవుని స్తుతించినా చేతులు పైకెత్తి దేవుని స్తుతించడం అలవాటు చేసుకోండి. దేవునికి స్తోత్రం. చాలా బరువు ఎక్కువ చేద్దాం.
హుషారుగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. వెరీ గుడ్. ఇదే కంటిన్యూ చేయండి. సరే, ఇక్కడ ఉన్నటువంటి మాటలో 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనముల నుండి కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వచనాల్లో మూల వాక్యంగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట విని ప్రార్థించే వారికి వచ్చే మేలులు లేక దేవుడు నడిపించే విషయాలను చూపిస్తాం. ఇక్కడ చూడండి, 10వ వచనం మొదటి లైన్లో అంటాడు, జనులారా యెహోవా మాట వినుడి అన్నాడు. 9వ వచనంలో ఉన్నది, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా అన్నాడు. కాబట్టి దేవుని మాట విని ప్రార్థించే వారిగా మన జీవితాలు ఉంటే ఆయన చేసే కార్యాలను మనం అనుభవిస్తాం. చూడండి, సృష్టికర్త అయినటువంటి మన దేవుడు మన అందరికీ తండ్రిగా ఉన్నాడు. అందుకే అక్కడ అంటాడు ఆయన 9వ వచనంలో, నేను తండ్రిని కానా, నేను తండ్రిని కదా అంటాడు. మనందరికీ ఆయన ఎవరు? తండ్రి. మనమందరం ఎవరు? ఆయన పిల్లలం. ఆయన మనకి తండ్రి, మనమందరం ఆయన పిల్లలం. చెప్పాలి, మనమందరం ఎవరు? దేవుని పిల్లలం. ఎవరి పిల్లలం? మాట్లాడాలి మీరు, మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉంటే ఆడు వచ్చేస్తుంటాడు. ఎవడాడు? అబ్బో, మీ ఫ్రెండ్. ఆడి తరిమియాలి ఈరోజు. కాబట్టి మనం అందరము దేవుని పిల్లలు. ఆయన మనకి తండ్రి. ఆ తండ్రి, ఆయన మనకి తండ్రి కాబట్టి ఆయన మాట వినాలి. రెండోది, ఆయన మనకి తండ్రే కాదు, ఆయన సృష్టింతటిని సృష్టించిన సృష్టికర్త కాబట్టి మనం ఆయన మాట వినాలి. మూడోది, ఎందుకు ఆయన మాట వినాలో తెలుసా? ఆయన మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆయన మాట మనం వినాలి. మనల్ని ఎవరు పోషిస్తున్నారు? అయ్య బాబాయ్, మీరే పోషించబడుతున్నారా? దేవుడు పోషిస్తున్నాడా? మీరు పోషించబడుతున్నారా? మీ బలం వలన, మీ శక్తి వలన మీరు అన్ని సంపాదించుకున్నాం అనుకుంటున్నారా? లేక దేవుడే మాకు అన్ని అనుగ్రహిస్తున్నారు అనుకుంటున్నారా? దేవుడే మాకు ఇస్తున్నాం అన్న వాళ్ళ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ రోజు మనం ఉనికి కలిగి ఉన్నామంటే కారణం దేవుడే. దేవుడు తప్ప మనకి వేరే దిక్కు లేదు. కాబట్టి ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు. అని అంటాడు కీర్తనకారుడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అర్థమవుతుంది నా భాష? అంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. సరే, ఇక్కడ ఉన్నటువంటి మాటలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. చాలా సమయం అవుతూ ఉంది. ఏమండి, కరెక్ట్గా 1:12 అయ్యింది. కాబట్టి 1:00 అవుతా ఉంది. పర్వాలేదు, క్లుప్తముగానే తక్కువ సమయంలోనే చెప్పేస్తాను. మీరు జాగ్రత్తగా వింటే, మీరు కుటుంబకాలు వేసుకొని ఉంటే నేను ఏం చేయలేదు. మిమ్మల్ని లేవడానికి కొంత టైం వేస్ట్ అయిపోతుంది. అందుకు శ్రద్ధగా వినండి. సరే, మొదటి మాట, దేవుని మాట విని ప్రార్థించే వారికి ఏం చేస్తాడో తెలుసా దేవుడు? 9వ వచనం చదువుదాము. వారు ఏడ్చుతూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. నెంబర్ 1, ఎవరైతే దేవుని మాట విని ఆయనకి ప్రార్థన చేస్తారో వారిని ఏం చేస్తాడో తెలుసా? మన దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పడనందరూ, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చేయి పట్టి నన్ను పట్టి, చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను పట్టి, చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. మన దేవుడు ఆయన మాట వినేవారిని ఏం చేస్తాడో తెలుసా? నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడో ఆ తర్వాత విందాము. కానీ యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొప్పున ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించు. ఏంటి, గొర్రెలు ఉండే వారికి ఆ కాపరికి తెలుస్తారు.
ఏం చేస్తాడో తెలుసా? అన్ని గొర్రెల్ని ఒకేలాగా నడిపించడం ఆయన. గొర్రెలు కాపురు, మీ ఊర్లో గొర్రెలు కాపులు ఉన్నారు కదా? గొర్రెలు ఉండేవా? ఇప్పుడు లేవేమో కానీ అప్పుడు ఎక్కువ ఉండేవి కదా. మీ రాజు మాస్టర్ గారు కూడా గొర్రెలు వేసేవారు అని చెప్పేవాడు. కాబట్టి ఆ గొర్రెలు మనకి అర్థమవుతారు. ఏంటి, బలంగా ఉన్న వాటిని కొంచెం స్పీడ్గా నడిపించినా పర్వాలేదు. కొన్ని అప్పుడే డెలివరీ అవుతాయి కదా గొర్రెలు, ఆ చంటి పిల్లలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు? వాటిని కూడా స్పీడ్గా నడిపిస్తారా? ఆ బాలెంత గొర్రెలు స్పీడ్గా నడిపించారు, వాటిని నెమ్మదిగా నడిపించారు. అప్పుడే పుట్టినటువంటి ఆ పిల్లలు ఉంటాయి, వాటిని ఏం చేసేవాడంటే కాపురు ఏం చేస్తాడంటే ఆ నెమ్మదిగా ఈ భుజాన్ని ఆడించుకొని నడిపిస్తాడు. ఆ మిగతా గొర్రెలన్నీ అనుకుంటాయి మమ్మల్ని ఎత్తుకోవట్లేదు మా కాపరి, వాటిని మాత్రం ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఈ నడవలేవు, చిన్నవి కాబట్టి. ఈ రోజు మన దేవుడు ఎవరో తెలుసా అండి? మనల్ని నడిపించేవాడు. ఈ స్థలంలోకి వచ్చినటువంటి మన జీవితాలలో ఎవరు కష్టంలో ఉన్నారో వారికి ఆదరణ మాట ఇస్తాడు, ఎవరు తప్పు చేస్తా ఉన్నారో వారి సరిదిద్దుకునే హెచ్చరిక మాట ఇస్తాడు. అందరికీ ఒకే మాట ఇవ్వడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తప్పును సరిదిద్దుకోవడానికి నీకు హెచ్చరిక అవసరం. ఆ గొర్రెలు వెళ్ళిపోతా ఉంటుంటేటప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయి? కొన్ని తొట్ట గొర్రెలు ఉంటాయి, అన్ని దారిలో వెళ్తుంటే ఈ గొర్రెలు ఏం చేస్తాడు తెలుసా? పక్కన చేరు వైపు వెళ్ళిపోతుంటాయి. ఆ చేరుగా వచ్చి నడుతుండగా, అందుకే ఇప్పుడు కాపరి చేతిలో కర్ర ఉంటుంది, ఏం చేస్తాడు తెలుసా? ఆ పక్క చేరులోకి వెళ్ళిపోతున్న గొర్రెను మాత్రమే కొడతాడు, అన్ని గొర్రెల్ని కొట్టాడు. కాబట్టి మన దేవుడు ఎవరిని, మన కాపరి ఎలాంటి వాడో తెలుసా అండి? నడిపించే కాపరి. ఆయన నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? 3 మాటలు చెబుతాను. నెంబర్ 1 ఏమండి, ఇక్కడే మనం చూస్తే 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట 6వ వచనంలో మనం చూస్తే ఆయన ఎక్కడికి నడిపిస్తాడో కనబడుతుంది. చూడండి, ఎఫ్రాయిము పర్వతము మీద కావలి వారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదుము రండని చెప్పుచు దినము నిర్ణయమాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? మన కాపరి సియోను. సియోను అనే మాటకు అర్థము 2 ఉంటాయి ప్రాముఖ్యంగా. ఒకటోది దేవుని మందిరం. ఎక్కడికి మనల్ని నడిపిస్తున్నాడు? మనతో ఉన్న వారందరూ ఈరోజు కొంతమంది పనులకు వెళ్ళిపోయారు, కానీ దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించాడు? దేవుని మందిరానికి నడిపించాడు. సియోను అనగా రెండోది ఏంటో తెలుసా? పరలోకం. పరలోకానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ మందిరంలోనికి వచ్చిన వారు ఆ యొక్క యెరూషలేములోనికి వెళ్తారు. ఈ యెరూషలేములోనికి రాకపోతే ఆ యెరూషలేములోనికి వెళ్ళలేము. అర్థమవుతుందో మీకు? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన కాపరి ఏంటంట? మన తండ్రి ఎక్కడికి నడిపిస్తాడు తెలుసా? దేవుని మందిరమునకు, సియోనుకి నడిపిస్తాడు. 122వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది. 122వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, వారు దేవుని మందిరమునకు వెలుగు రండి అని చెప్పినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించిందంటే. రెండో మాటగా మనం చూస్తే ఎక్కడికి నడిపిస్తాడు అని అంటే అక్కడే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చూస్తే చదువుతాను చూడండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపించును. దేవునికి మా స్తోత్రాలు. హల్లెలూయా. రెండోది ఎక్కడికి నడిపిస్తాడు ఆయన? నీటి కాలువల యొద్దకు నడిపిస్తాడు. ఎక్కడికి? నీటి కాలువల యొద్దకి. ఒకటోది దేవుని మందిరానికి నడిపిస్తాడు సియోనుకు, రెండోది నీటి కాలువల యొద్దకు నడిపిస్తాడు. నీటి కాలువలు, నీరు దేనికి సాదృశ్యమో తెలుసండి? చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు అవసరమైన అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యము. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి మనకి ఇక్కడ ఏం పంపిస్తున్నాడు ఆయన? ఏం వినిపిస్తున్నాడు ఆయన? ఏది మనకు అవసరం? దేవుని వాక్యం అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం దగ్గరికి నడిపిస్తున్నాడు. దేవుని వాక్యం వినడానికి మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాం తెలుసా? నీరు తాగకపోతే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. మన శరీరంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది వాటర్ పర్సెంటేజ్? 70%. అంటే 70% నీరే ఉంది మన బాడీలో. మిగతాది 30% మిగతావన్నీ, కానీ 70% నీరు ఉంటుంది. కాబట్టి నీటి కాలువల యొద్దకు. అందుకే అంటాడు కదా కీర్తనాకారుడు 1వ కీర్తనలో ఏమంటాడు చూడండి. 1వ కీర్తన తెలుసు కదా మనందరికీ, చూడకుండా చెప్పండి. మొదటి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు, ఒక పాపుల మార్గం
నిలవక అపహాస్కులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వరకు నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు ఉంటాడట, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? దేవుని జీవజలం దగ్గరికి నడిపిస్తాడు. ఎవరా జీవజలం తెలుసా? ఎవరా జీవజలం? యేసుక్రీస్తే. యోహాను సువార్తలో ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తే. యోహాను సువార్తలో మనం చూస్తాము జీవజలపు ఓట ఆయనే. సమయ స్త్రీతో అంటాడు, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే దాహం అవుతాం, కానీ నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు అన్నాడు. జీవజలం ఎందుకు నడిపించేవాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఆ మాటే చెబుతాడు. 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే ఆ మాటే ఉంటుంది. ప్రియులారా, అక్కడ ఉన్న మాట ఏంటో చూడండి, చదువుతాను. వాడు జలము యొక్క నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వలన దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, దానికి ఆకులు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు అన్నాడు. ఏంటి? నీరు కలిగిన, ఇప్పుడు ఈ కాలువ ఉంది కదా, ఎదురుగా కాలువ ఉంది కదా, ఆ కాలువలో నిత్యం నీరు వారుతా ఉంది అనుకోండి. ఆ కాలువ ఆనుకొని ఉన్నటువంటి చెట్లకి సమ్మర్ వేసవికాలం వస్తే భయం ఉంటుందా? ఎందుకు భయం ఉండదు? కాబట్టి నీరు కింద ఉంది కాబట్టి. ఈరోజు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నవాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కలవరపడడు. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్తాను. చిన్న శ్రమ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా ఏమంటే ఇబ్బంది పడిపోయి నీరసించిపోతున్నారు. ఎవరో తెలుసా? లోపల వాక్యం లేని వారు. కాబట్టి వాక్యం కావాలి. వాక్యం ఎంతకు నడిపిస్తున్నాడు? నీటి కాలువలు ఎంతకు నడిపించేవాడు. అంతేకాదు, ఆయన ఎలా నడిపిస్తాడో తెలుసా? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, యథార్థమైన మార్గంలో ఆయన మనల్ని నడిపించేవాడు. ఎక్కడికట? యథార్థమైన మార్గంలో ఆయన మనల్ని నడిపించేవాడు అని చెప్పి 18వ కీర్తన 32వ వచనంలో మనం చూస్తాం. యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు ఆయన. మనం వెళ్ళే మార్గములన్నీ రాంగే, తప్పు మార్గములే. ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పారు కదా, తన సాక్ష్యంలో వారు వెళ్ళిపోతున్నారు సంగీతపు మోసు మీద, సంగీతం తెలుసనే గర్వంతో వారు ఎన్నుకున్న మార్గాలే వాళ్ళకి రైట్ అనుకుంది. కానీ వారి జీవితం ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో వీళ్ళకి పట్టలేదు. కానీ మహిమ కలిగిన దేవుడు వీరు ఇలాగే ఉంటే వీరు మాత్రమే కాకుండా వీరి వంశం ద్వారా అనేక మంది జీవితాలు పాడైపోతాయని చెప్పేసి తెలుసుకున్న ఆ పరమ దేవుడు ఈయనని పట్టుకొని ఈయనను రక్షించి ఈయన ద్వారా తన ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించుకున్నాడు. చప్పలు తెలుసు. యథార్థమైన మార్గము. అందుకే 101వ కీర్తనలో కూడా మాట ఉంటుంది. 101వ కీర్తన 2వ వచనంలో ఉంటాడు. ఏమంటాడు తెలుసా అండి? నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదును, నీవు ఎప్పుడు నా యొక్కకు వచ్చేదవు, నీవు ఎప్పుడు నా యొక్కకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. దేవుడు మాలోకి వస్తే ఏమొస్తుందట? యథార్థత. యథార్థం అంటే ఈయన యథార్థపరుడు అంటే అంటారు. యథార్థం అంటే అర్థం ఏంటి? యథార్థత అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. లోపల ఏదైతే హృదయంలో ఉందో బయటికి కూడా అదే మాట్లాడతారు. చర్చలో ఉండేటప్పుడు ఎలాగైతే వ్యక్తిగా ప్రవర్తిస్తారో, ఎవరు లేని ఒంటరి సమయంలో కూడా పవిత్రంగానే ప్రవర్తిస్తాడు. ఏమంటే చర్చలో ఎలాగైతే పవిత్రంగా నీతిగా ఉంటాడో, ఏమంటే సమాజంలో వెళ్ళేటప్పుడు కూడా పవిత్రంగా నీతిగానే ఉంటాడు. అది యథార్థత. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. 10 మంది ఉంటే ఒకలాగా మాట్లాడతారు, ఒంటరిగా ఉంటే ఒకలా మాట్లాడుతుంటారు, భక్తి కలిగిన వారు ఉంటే ఒకలాగా మాట్లాడతారు. ఇది వేషధారణ. వేషధారణ ఉండదు. యథార్థమైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుని మాట విని ప్రార్థించే వారికి ఒకటోది నడిపిస్తాడు ఆయన. రెండవ మాట చూడండి, 10వ వాక్యం 10వ వచనంలో మనం చూస్తే, ఆయన 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ వచనంలో మనం చూస్తాం. చదువుదామా ఆ మాట? జనులారా, యెహోవా మాట వినండి, దూరమైన ద్వీపముల వారిలోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలీయులు చెదరగొట్టువాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. రెండోది సమకూర్చువాడు. ఎవరైనా
సమకూరుస్తాడు. మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమండి ఆయా సమయాల్లో అటు ఇటు వెళ్ళిపోయారు. ఆ దేశంలో ఎవ్వరూ లేని పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అంటాడు, నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఏం చేస్తాను, సమకూరుస్తానన్నాడు. అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు మన జీవితాల్లో కూడా ఏం చేస్తారో తెలుసా, ఇప్పుడు వరకు నీ జీవితంలో నీ బ్రతుకులో ఏవో నష్టపోయావు, కోల్పోయావు, వదులుకున్నావు, నీకున్నటువంటివన్నీ వదిలేసి ఇప్పుడు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. అయితే నువ్వేమి దిగులు పడకు. దేవుని మాట విని ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే నీకు కావలసినవన్నీ మరలన్నీ సమకూర్పుడు చేస్తాడు. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు 2వ అక్కడ దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించువాడు. సమస్తము సమకూరుస్తాడండి. ఒక భక్తులు పాడాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు వీరే అని చెప్పి ఆయనే సమకూర్చేవాడు. ఇలా జ్ఞాపకం చేసుకుందాము. స్వదేశంలో వారిని సమకూరుస్తాడన్నాడు. ఎలాగ సమకూరుస్తాడో తెలుసా ఆయన? ఎలాగ సమకూరుస్తాడంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనంలో ఉంటది. ఇక్కడే మనం చూస్తే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, గొప్ప వాత్సల్యముతో మరలా నేను తిరిగి మిమ్మల్ని సమకూరుస్తానంటాడు. 54వ అధ్యాయం 7వ వాక్యం ఇలా ఉంది, నిమిషమాత్రం నేను నిన్ను విసర్జించుతని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. గొప్ప వాత్సల్యం. దేవుడు ఎవరు? వాత్సల్యము గలవాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వాత్సల్యము కలిగిన వాడు, గొప్ప వాత్సల్యముతో ఆయన మళ్ళా తిరిగి మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు. ఎప్పుడు ఉద్దరే కాదు, మనం ఆయనకి ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు వస్తున్నారు కదా మందిరానికి, 4 దినాలు రావట్లేదు వస్తారు. ఈ ప్రతిరోజు మీరు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఈ 40 దినాలు ఎందుకు పెట్టారంటే ఇది ఒక ఆచారంగా పెట్టడానికి కాదు, మన జీవితాలు బాగు చేసుకోవడానికి, సంస్కరించుకోవడానికి, మనం దేవునికి ఇష్టకరంగా మారడం కొరకు, అంతేకాదు మనం దేవునికి దగ్గరగా చేయబడుట కొరకు ఈ దినాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. దేవునికి స్తోత్రం. కాబట్టి వీటిని పోగొట్టుకోకూడదు. గొప్ప వాత్సల్యంతో ఆయన మళ్ళా తిరిగి సమకూరుస్తాడు అందరినీ కూడా, మనకు కావలసినవన్నీ. యేసు ప్రభువుని నమ్మినందుకు మేము చాలా నష్టపోవలసి వచ్చింది, చాలా నష్టపోయాం. మేము యేసు ప్రభువుని నమ్మామని మా బంధువులందరూ మమ్మల్ని వదిలేశారు, మా రక్త సంబంధులందరూ మమ్మల్ని వదిలేశారు. ఏమంటే ఆస్తులు పోయాయి, మా ఆస్తులను వాళ్ళు తీసుకొని వారి ఏమిటి మమ్మల్ని ఆ ఊర్లో లేకుండా చేద్దామనే ప్రయత్నాలు చేశారు. అయితే దేవుడిని మేము విడిచిపెట్టలేదు. దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థనే చేస్తూ వస్తుండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ గ్రామంలో మేము ఉండకుండా మమ్మల్ని పంపించేద్దాం అనుకున్నారో గ్రామస్తులు, అదే గ్రామానికి పాస్టర్ గారిగా దేవుడు నన్ను చేశాడు. చప్పుడు కూడా దేవుడు చూపించాడు. అదే గ్రామానికి నన్ను ఇప్పుడు సేవకుడిగా పెట్టాడు. ఎవరైతే మేము ఉండకూడదు, వెళ్ళిపోతే బాగున్నాం, వీళ్ళు చచ్చిపోతే బాగున్నాం అనుకున్నారో వాళ్ళ కష్టాల్లో తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసేటట్లుగా దేవుడు దీవించాడు. ఎవరికి బాగోపోయినా వస్తారు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని. ఇలాగే అంత వినయంగా అవుతారు. ఒకప్పుడు వీళ్ళు మేము ఆ గ్రామంలో ఉండకూడదని కోరుకున్నటువంటి వ్యక్తులే కదా వీళ్ళు. ఏంటి కారణం అంటే ఆవిది కాదు ఆలోచన, మన గొప్పతనము కాదు, మనము ఆరాధిస్తున్న దేవుడిని. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సమకూర్చేవాడు. 3వ మాట ఆ 10వ వచనంలోనే మనం చదువుదాము. రండి, 31వ అధ్యాయం 10వ వచనం ఇర్మియా గ్రంథం చూస్తే అక్కడ ఉన్న మాట చూడండి. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి వారిని ప్రకటింపుడి. ఇశ్రాయేలులను చెదరగొట్టువాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. 3వది ఏంటో తెలుసా?
ఆయన మాట విని ఆయనకి ప్రార్థన చేస్తే దొరికేది ఏంటో తెలుసా? కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడు. వస్తారుగా దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన కాపాడుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన కాపాడే దేవుడు. ఎవరిని కాపాడుతాడు? అందరినీ కాపాడుతాడా? ఆయన అందరినీ కాపాడే దేవుడు, కానీ అందరినీ కాపాడు. ఎవరిని కాపాడుతాడో 3 మాటలు చెబుతా. ఎలా కాపాడుతాడో 3 మాటలు చెప్తా. రాసుకుంటే ధ్యానం చేయండి. నెంబర్ 1, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నటువంటి మాట మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరిని కాపాడుతాడో తెలుసా? విశ్వాసులను కాపాడుతాడంటే. చూడండి 23వ వచనం చదువుతా. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ని ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడుతాడు? ఎవరిని కాపాడుతాడు? ఈ కాపాడడం అంటే ఈ రోజు ప్రతిరోజు మనల్ని కాపాడుతున్నాడు. ఇది కాపాడమే. దీనికంటే ప్రాముఖ్యమైన ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆయన ఉగ్రత ఒక రోజు రాబోతుంది భూమి మీదకి. ఆ ఉగ్రతలో మనం వెళ్ళిపోకుండా మనల్ని కాపాడుతాడు. ఎవరిని? ఏమండి? ఆ ఉగ్రత రోజు ఆయన భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడే రోజు. ఏమండి? ఈ భూమి మీద శ్రమలలో, కష్టాలలో, ఆ ఉగ్రతలో నశించిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయబడాలో తెలుసా? ఆ ఉగ్రతలో తప్పించే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? చెప్పాలి అందరూ కూడా. యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసులని ఆయన కాపాడుతాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వాక్యంలో ఉంటది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఎవరిని కాపాడుతారో తెలుసా? యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును అంటాడు. ఎవరినట? జ్ఞానము గలవారు. ఎవరు జ్ఞానవంతులు? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగిన వారే జ్ఞానవంతులు. ఈ లోకపరంగా నీకు ఎంత జ్ఞానం ఉన్నా దేవుణ్ణి ఎరగకపోతే, అక్కడ రోమాపత్రికలో పౌలు గారు బాగా వివరిస్తారు. 1వ అధ్యాయంలో వారి జ్ఞానం అంతా కూడా లోకానుసారమైనది, అది అంధకారమైపోయింది. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారి జ్ఞానవంతులు. చదువు రాకపోయినా మనంత బాగా ప్రార్థనలు చేయలేరు, మనంత బాగా స్వార్థాలు చెప్పలేరు. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానం మనకు ఉంది. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాండి. 3వది ఎవరిని కాపాడుతాడో తెలుసా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంటుంది. అక్కడ ఏంటో తెలుసా? నీతిని ప్రకటించిన వారిని కాపాడుతాడు. నోవాహు గురించి చెబుతుంటాడు. నీతిని ప్రకటించాడు నోవాహు. ఆ జలప్రలయంలో ఆయన వెళ్ళిపోకుండా ఏం చేశాడో తెలుసా? జలప్రలయంలో అందరూ నశించిపోతుంటే నోవాహును మాత్రము కాపాడుతూ వచ్చాడు. సొదొమ గొమొర్రాలో అగ్ని వర్షము కురిసినప్పుడు ఆయన సొదొమ గొమొర్రా అంతా నాశనం అయిపోతే నీతిమంతుడైన లోతును మాత్రం కాపాడుతూ వచ్చాడు. కాపాడాడు లేదా? చదవండి ఆ 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును ఏంటంట? కాపాడెను. నోవాహును మరి 7గురును కాపాడాడు. ఎవరిని? ఎందుకు కాపాడాడు నోవాహును జలప్రలయంలో? అంటే నీతిని ప్రకటించాడు కాబట్టి. ఏంటి నీతి? ఏంటి నీతి? ప్రకటించవలసిన నీతి ఏంటి? మనందరికీ రక్షించే రక్షణకర్త, సృష్టికర్త అయిన వాడు మన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడమే నీతి. హల్లెలూయా. ఒకసారి అందరికి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. పక్కన వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పండి. బాగున్నారా? ప్రైజ్ లార్డ్ పలకరించండి. మాట్లాడుతున్నారా? పక్కన వస్తున్నారు. మరి ఆవిడకి ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. ఓకే, జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని కాపాడుతాడంటే 1వది విశ్వాసులను, 2వది జ్ఞానము కలిగిన వారిని, 3వది నీతిని ప్రకటించిన వారిని. ఎవరైతే దేవుని సువార్తను ప్రకటిస్తారో
దేవుడు వారిని కాపాడుతాడు. ఏమంటే రాత్రి పగలుగా ప్రయాసపడుతుంటాం. దాదాపు 4 రోజులు నిద్ర లేదు, నాకు ప్రయాణంలోనే ఉన్నా. రాత్రి మేము పడుకునేటప్పటికి ఏమిటి తెల్లవారుజామున ఏదో 3 గంటలకి పడుకుంటే అలా 5 గంటలకి స్టార్ట్ అయిపోయేవాళ్ళు. ఈ 4 రోజుల నుంచి కొంచెం రాత్రి కొంచెం విశ్రాంతి దొరికింది, కొంచెం ఎక్కువ సమయం. ప్రయాణాలే ఉన్నాం, పరుగులు పెడుతున్నాం, 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తా ఉన్నాం. ఏంటి, ఎవరు మమ్మల్ని కాపాడుతున్నాడు తెలుసా? ఈ సృష్టికర్త అయిన దేవుడే. హల్లెలూయా. కాపాడేవాడు. సరే, ఎలా కాపాడుతాడు తెలుసా? 3 మాటలే చెబుతా, రాసుకోండి. నెంబర్ 1, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనంలోను, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలోను కూడా మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనంలోను, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలోను కూడా చూస్తే ఆయన ఎలా కాపాడతాడో తెలుసా? మనల్ని కనుపాప వలె కాపాడుతాడు. కంటి పాప తెలుసా మీకు? కనుపాప. మీ కన్నులు ఎక్కడ ఉన్నాయా? కన్నులు ఉన్నాయా? చూడండి, ఉన్నాయా లేవు? ఇంటి దగ్గర తెలిసారు ఇంటిగా. అయ్యో, ఇప్పుడు చూడండి, ఈ కంటికి లోపల ఉన్నటువంటి ఆ కనుగుడ్డికి ఏ హాని కలగకుండా కిందని పైన ఉన్నటువంటి రెప్పలు ఏం చేస్తుంటాయి? ఇప్పుడు చూడండి, ఏం చేస్తారు చూడండి, ఇలా అనేసరికి అంటారు. ఈ రెప్పలు ఏమైతుంది? కాపాడుతాడు. మన దేవుడు కూడా ఎలా కాపాడతాడు? కంటి పాప. దీని మీద మాటలు ఉన్నాయి, టైం లేదు కాబట్టి పాడట్లేదు. కంటి పాప వల్లే ఆయన కాపాడుతాడండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం అంత బాగా కాపాడలేము. లేకపోతే ఇప్పుడు పాప కాలేజీకి వెళ్తా ఉంది, పాస్టర్ గారు భయపెట్టిపోతారు, ఎలాగెళ్తాదో ఎలాగొస్తుందో అని చెప్పేసి ఈయన బయట మీద తీసుకుని వెళ్ళారు అనుకోండి, ఈయన కూడా కాపాడలేడు. కానీ ఈయనకంటే ఈయన్ని, ఆ కూతుర్ని కాపాడగలిగిన వాడు ఎవరో తెలుసా? కంటి పాపలా కాపాడేవాడు మన యేసయ్య. హల్లెలూయా. రెండోది ఎలా కాపాడుతాడో తెలుసా? అద్భుతమైన మాట ఉంటుందండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలా ఉంటుంది. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటది, పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడుతానంట. పక్షులు ఏం చేస్తాయి తెలుసా? పక్షి గుడ్డులు పెట్టి పొదిగి పిల్లలు చేసిన తర్వాత ఆ పిల్లలు గూడులో ఉంటాయి. ఇప్పుడు అవి కొంచెం పెరుగుతుండేటప్పుడు వాటికి ఎగరడం రాదు. వాటిని ఎగరడం నేర్పించడానికి ఏం చేస్తుందో తెలుసా? తల్లి ఆ చక్కగా ఆ భుజాల మీద ఎక్కించుకొని పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? అక్కడ ఆ పిల్లని కింద పడేస్తుంది. ఆ పిల్ల అనుకుంటుంది, అయ్యో ఎంతవరకు చక్కగా గూడులో మా అమ్మగారు నన్ను పెంచారు, మంచిదా అనుకున్నాను, ఎంత మూర్ఖురాలేంటి, ఎంత కఠినరాలేంటి, అయ్యో నన్ను కింద పడేసింది, చచ్చిపోతాను, లోయలోకి వెళ్ళిపోతాను, చచ్చిపోతాను అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటుంది ఇంకా పిల్ల. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? వదిలేసినటువంటి ఆ తల్లి పూర్తిగా వదిలేదు, దానికంటే ముందు మరలా కిందకు వేగంగా వెళ్ళి అది పడిపోబోతుంటుండగా ఆ పడిపోవడానికి ముందు రెక్కలు చాచి మళ్ళా అప్పుడు ఈ పిల్ల అనుకుంటుంది, అమ్మయ్య మా అమ్మ మూర్ఖుడు అనుకున్నాడు, నేను చాలా మంచిదాయే, బాగా కాపాడింది, థ్యాంక్స్ మమ్మీ, నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేదాన్ని అనుకుంటుంది. మళ్ళా పైకి తీసుకెళ్తాను, మళ్ళా వదిలేస్తాను. ఇప్పుడే మా అమ్మను మెచ్చుకుంటే మళ్ళా వదిలేసింది. ఎందుకని ఏం చేస్తుందో తల్లి? ఎగరటం నేర్పిస్తా ఉంది. ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? అనుభవాలు నేర్పించడానికి శ్రమలను అనుమతిస్తాడు. ఒక శ్రమ ద్వారానే పాపం నేర్చుకుంటాం. భవిష్యత్తులో బాగుపడాలంటే శ్రమలు రావాలి. ఎక్కువ శ్రమలు అనుభవించే వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలాంటి కష్టం వచ్చినా భయపడరండి. చిన్నప్పటి నుండి ఏ కష్టం లేకుండా సుకుమారంగా పెరుగుతారు. చూడండి, సుకుమారం అంటే అర్థమైంది మీకు తెలుసా? అల్లారు ముద్దుగా పెంచేస్తుంటారు. భూదేవి పుడులకు పెంచేస్తారు కొంతమందిని. అలా పెంచకూడదు. అత్తోరింటికి వెళ్ళిన తర్వాత డ్యాష్ అయిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అక్కడ ఉండదు. నేను చిన్నప్పుడు బాగుంటున్నాను. మా నాన్నగారు ఇలా చెప్పేవారు, చిన్నప్పుడు బాగా కష్టపడితే పెద్ద అయితే సుఖపడతారా? చిన్నప్పుడు నువ్వు సుఖపడితే పెద్ద అయ్యాక కష్టపడాల్సి వస్తుందంటే పెద్ద అయ్యాక కష్టపడకూడదు, చిన్నప్పుడే కష్టపడాలి. అర్థమవుతుందా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పక్షులు ఎగురుతూ పిల్లలను కాపాడుతున్నట్లుగా మనల్ని కాపాడుతున్నాడండి.
అనేక సార్లు మనకి యాక్సిడెంట్లు జరగాల్సిందే. మీరు పొలాలకు వెళ్తుంటారు, ఆ పొలాల్లో ఆ త్రాసుపాములు ఆ యొక్క విష జంతువులు మిమ్మల్ని హాని చేసే పరిస్థితుల్లో అనేక సార్లు, నేను చాలాసార్లు మా పొలంకి వెళ్ళేటప్పుడు ఏమిటి నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజులు ఉన్నాయి. ఒక రోజు నేను మా పొలంకి వెళ్తున్నాను, ఆ పొలంలో వెళ్తుంటుండగా అక్కడ పాములు చూసుకోలేదు, పాములు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కరెక్ట్ గా త్రాసుపాము తొక్కేశారు. అది పడగెత్తుకుంటే మీదకి వచ్చేసింది. దేవుడు కాపాడాడు. ఒకరోజు తాటి చెట్టు ఎక్కాను తాటికాయల కోసం. ఆ తాటి చెట్టు ఎక్కి ఆ తాటికాయలు పడదామని చెప్పి ఎక్కేసరికి ఆ తాటి చెట్టు ఆ మోగులో పాము ఉంది. ఇప్పుడు చెయ్యి వదిలితే కిందకి పడతాను, అలాగని చెప్పి అక్కడ పట్టుకుంటే ఏమవుద్ది? పాము కాటేస్తుంది. అది కాటేసే లోపు నేను కిందకి దిగడానికి అవకాశం లేదు. నా చేతిలో తాటికాయలు కొట్టడానికి కత్తి ఉంది కదా, ఆ కత్తితో దానికే వేసేసా. దేవుడి కాపుదల లేకపోతే ఆ సమయంలో ధైర్యం రాదు మనకి. మీరే వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు, నేను వ్యవసాయం చేయడం నాకు వచ్చు, అన్ని పనులు వచ్చు నాకు. రండి, మాది వ్యవసాయ కుటుంబమే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడే కాపాడుతూ ఉంటాడు. నేను రోజుకి ఒక్కోసారి అయితే రోజుకు 250 కిలోమీటర్లు బైక్ జర్నీ చేస్తూ ఉంటాను. బండి ఉంది నాకు, ఈ కారు పెట్టి కాదు. ఎంత దూరం వెళ్ళినా సరౌండింగ్ లో వాకింగ్ చెప్పేసి రాత్రి 1 గంట అయినా తిరిగి వచ్చేస్తా ఉంటుంటారు. ఆ భయపడిపోతుంటారు, ఐదు తెల్లారి మళ్ళీ ఇంకో మీటింగ్కి వెళ్ళాలి, ఈ రాత్రి ఎక్కడ ఉండిపోతే మళ్ళీ అందుకోలేదు కదా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు కాపాడుతున్నారు? ఏంటి? లారీల ద్వారా జరగవలసిన ప్రమాదాలు, బస్సుల ద్వారా, కారుల ద్వారా జరగవలసిన ప్రమాదాలను ప్రతి క్షణం కాపాడుతూ వస్తున్నటువంటి మంచి దేవుడు అంటే కాపాడేవాడు. మూడోది, ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలోనే మనం చూస్తే ఎలా కాపాడుతాడట అంటే ఎంత మంచి మాట చెప్తున్నాడు అక్కడ చూడండి. గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియదు. ఎలాగట? గొర్రెల కాపరి మందను ఎలా కాపాడుతాడు? గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెలు కాస్తున్నప్పుడు నక్కలు కానీ, తోడేళ్ళు కానీ, లేకపోతే తెలుగు బట్టలు కానీ, లేకపోతే ఇంకో శత్రువులు కానీ వచ్చి ఆ గొర్రెలకు హాని చేయడానికి పర్మిషన్ ఇస్తాడా ఈ కాపరి? ఇస్తాడా? వదిలేస్తాడా? తన ప్రాణాన్ని తెగించి వాటిని కాపాడతాడు. మన ప్రభువు కూడా అలాగే కాపాడతాడు. ఎవరిని కాపాడతాడు అంటే ఎవరైతే దేవుని మాట విని ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి ప్రార్థన చేయకపోతే, దేవుని మాట వినకపోతే ఆయన కాపాడలేడు. ఒకటో మాట ఏంటంటే నడిపిస్తాడు, రెండో మాట సమకూరుస్తాడు, మూడో మాట కాపాడుతాడు, నాలుగో మాట చూడండి, ఆ 11వ వచనంలో ఉన్న మాట చదువుతాను. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు విడిపించేవాడు, విమోచించేవాడు. బెక్కమెన్స్ గారు అని తమిళనాడులో ఆసియం ఫాదర్ గారు, మంచి గాయకుడు ఆయన ఒక పాట పాడాడు. విమోచించు విజయుడు, నడిపించు నవికుడు, నాలోనే ఉన్నాడు, నాకెంతో ఆనందము, నాలోనే ఉన్నాడు, నాకెంతో ఆనందము, నేను పాడి పాడి పొగడి నాట్యమాడి ఆడి స్తుతించును. అందరూ పాడాలి, అప్పుడైనా కొట్టాడు కానీ నేను పాడి పాడి పొగడి నాట్యమాడి ఆడి స్తుతించును, అన్ని చోట్లకెళ్ళి చెప్పేదా నా యేసు సజీవుడను, అన్ని చోట్లకెళ్ళి చెప్పేదా నా యేసు సజీవుడను. విమోచించు విజయుడు, నడిపించు నవికుడు, నాలోనే ఉన్నాడు, నాకెంతో ఆనందము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విడిపించేవాడు. యాకోబు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 44:23లో ఉన్న మాట ఏంటో తెలుసా? యాకోబును విమోచించువాడును అంటాడు. ఎవరిని?
యాకోబును విమోచించేవాడు. యాకోబు అంటే ఎవరు? మనం అందరం ఇక్కడ యాకోబు వంశస్థులమే. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబును దేవుడు ఇశ్రాయేలీలుగా ఆశీర్వదించాడు, ఒక రాజ్యంగా కట్టాడు. వారి ద్వారా మనం అందరం ఇప్పుడు రక్షించబడతావచ్చు. యాకోబును విమోచించే దేవుడు దేనిని విడిపిస్తాడో చాలా ఉన్నాయి, కానీ ఈ కూడా 3 మాటలే జ్ఞాపకం చేస్తాను. రాసుకోండి. నెంబర్ 1, 106వ కీర్తన 10వ వాక్యంలో ఉంటుంది. 106వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తాడు. ఎవరి చేతిలో నుంచి? మనకి శత్రువులు ఉంటారు, మనకు తెలియకుండానే మనతో మంచిగానే మాట్లాడుతుంటారు, మనకి మాత్రం చెడ్డ హాని చేయాలని చూస్తుంటారు కొంతమంది. నిజమా కాదు? వాళ్ళు మంచోలే కానీ వారి లోపల దూరిన సాతానుగాడు వారిని అలాగ వాడుకుంటుంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. అండి, మా ఊరిలో కొంతమంది మా భూమిని మాది ఆలు లాక్కొని పాస్బుక్ల మీద బుక్ల మీద వాళ్ళ పేర్లు రాపించేసుకొని డబ్బులు ఇచ్చేసి చివరికి మా మీద దండయాత్రకు వచ్చారు. ఊరోళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళందరికీ తాగడానికి మందు ఇస్తారు, మేము ఎవరికి ఇవ్వం. ఎంఆర్ఓ ఆఫీస్కి కాబట్టి ఎంఆర్ఓ గారు కూడా ఆఫీసులు కూడా వారికే సపోర్ట్ చేస్తారు, కారణం వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కాబట్టి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కారణం విటమిన్ ఎం వెళ్ళిపోతే ఎలాంటోడైనా సైలెంట్ అయిపోతుంది. విటమిన్ తెలుసా మేము ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు చాలాసార్లు మా జీవితాల్లో మా గ్రామ పెద్దలు కొంతమంది అలా ఆలోచన ఇచ్చారు మాకు విరోధులుగా ఉన్న వాళ్ళకి. ఎందుకు పాస్టర్ గారేమో పలానా ఊర్లో ఉంటారు, ఇక్కడ అలా అన్నీ ఒక్కడే ఉంటాడు కదా, మిగతా వాళ్ళందరూ వైజాగ్లో ఉన్నారు కదా, ఆ ఒక్కడిని మీరు ఏం చేయలేరు. ఆయన ఆ పొలంలో నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ చేలు పనులు చూసుకొని ఇంటికి వచ్చినప్పుడు రాత్రులు వస్తుంటాడు, దారిలో కాసి కొట్టేసి తప్పియండి, ఎక్కడ గొడవ ఉండదు అని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేశారు. దేవుడు మంచిదే కదా. ఏమిటి? రేపు మా జీవితంలో హాని జరుగుతుందని చెప్పి హాని చేయడానికి అవకాశాలు ప్రయత్నిస్తున్నారని అంటే ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేవాడు. ప్రార్థన చేస్తూ ఆ సిమ్టమ్స్ తెలిసేది నాకు. మా వాడు అన్నయ్యకి ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటని అడిగి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి చెప్పి ఆ సమయంలో ఎవరినో ఆయనకు తోడు పంపించడానికి దేవుడు సహాయం చేసేవాడు. ఒక రోజు అన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఏ హాని చేయలేకపోతున్నాం, ఏంటో సీక్రెట్ తెలియట్లేదు అని అన్నారు. మా సీక్రెట్ అంత ఎవరు చెప్పండి. మా అమ్మలు కాపాడేది మిమ్మల్ని కదా రక్ష కాపాడుతాం, మేము ఎందుకు చెప్పాలన్నట్టు మా దేవుడు కాపాడవాడు. అందుకే జాన్ వెస్లీ గారు పాడారు కదా, నన్ను కాపాడు కేడెము నీవే. కాపాడే కేడుగా ఉంటాడు, శత్రువుల చేతులని కాపాడుతాడు. రెండోదిగా బయట నుండి కాపాడుతుంది తెలుసా? గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, ప్రస్తుత దుష్ట కాలంలో నుండి కూడా కాపాడు. మనం ఏ కాలంలో ఉన్నాం? దుష్ట కాలంలో ఉన్నాం, మంచి కాలం కాదు. దుష్టుడు రాజ్యమేలే కాలంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ లోకాధికారి ఎవరు? సాతానుడు. వాడి యొక్క అధికారంలో ఉండి ప్రజలు పెంచిపోతున్న పరిస్థితి. ఇది దుష్ట కాలం అండి. క్రైస్తవ పిల్లల్ని పాడు చేయాలని వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవ స్త్రీలను, క్రైస్తవ యవనస్తులను బహిరంగంగా వాళ్ళు రేప్ చేసి పాడు చేసి చంపేస్తున్నారు క్రైస్తవ పిల్లలని. దుష్టకాలం. మరి వాడి చెల్లినో వాడి అమ్మనో అలా చేయగలరా? వాడు ప్రభుత్వాలు కూడా వాడికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. ఏమిటి ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక ముస్లిం అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయిని 12 సంవత్సరాల పాపని 3 మనుషులు పాడు చేసి అమ్మాయిని చంపేశారు. కేసు పెడితే పోలీసులు కేసు తీసుకోలేదు. కేసు పెట్టి అది వాళ్ళు శిక్ష విధించాలని చెప్పేసి కొంతమంది ధర్నాలు చేస్తే అప్పుడు రాజకీయ నాయకులు అన్నారు, ఆ రేప్ చేసిన వాళ్ళు కానీ మీరు అరెస్ట్ చేస్తే మేము ఊరుకోం,
అని ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రతిఘటించి మాట్లాడుతున్నారంటే ఇది ఏ కాలం చెప్పండి? దుష్ట కాలం. ఈ దుష్ట కాలంలో రండి మనల్ని కాపాడేవాడు దేవుడే. హల్లెలూయా. అందుకే ఎవరిని కాపాడుతాడు? దేవుని మాట ఎవరు వింటారో, ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో వారినే కాపాడుతాడు. మూడోది ఎవరిని దేనిని కాపాడుతాడో తెలుసా? ఒకటోది శత్రువు చేతిలో నుండి, రెండోది దుష్ట కాలంలో నుండి, మూడోది హోషియా గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలోను, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలోను కూడా మనం చూస్తే ఒక మాట ఉంటారు. హోషియా గ్రంథం 13:14 ఏముంటుందో తెలుసా? పాతాళ వశములో మనం వెళ్ళిపోకుండా పాతాళంలో నుండి మనల్ని కాపాడుతాడు. పాతాళం, నరకం. యెషయా గ్రంథంలో చెప్తాడు 5వ అధ్యాయం 14వ వచనంలో, పాతాళం అంట, నరకం ఏం చేస్తుందో తెలుసా? అందరినీ దిగడానికి గొప్ప ఆశతో నోరు తెరిచి చూస్తా ఉంది. పాతాళం నోరు తెరిచి చూస్తుంది నెంగుదామా అని చెప్పి. అయితే ఆ పాతాళంలోనికి వెళ్ళిపోకుండా మనల్ని కాపాడుతాడు. ఆయన కాపాడాలంటే మనం ఎవరి మాట వినాలి? చెప్పండి, ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. 5వ జాగ్రత్తగా గమనించండి. 31వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఆ 2 వచనాల్లో ఏం చేస్తారో తెలుసా? ఆయనకి ప్రార్థన, ఆయన మాట విని ప్రార్థన చేసే వారికి ఏం చేస్తారో తెలుసా? సంతోషింపజేస్తాడు, సంతోషమిస్తాడు. ఆ 12వ వచనంలో కూడా మాట ఉంటుంది, ఏంటి? ఉత్సాహధ్వనులతో నాట్యములు చేయించు వారు సంతోషిస్తారు. ఆయన చేసిన ఉపకారాలు బట్టి, ఆయన మన పట్ల చేసిన కార్యాలను బట్టి సంతోషింపజేస్తాడు. మా జీవితాల్లో ఏమైందంటే ఏంటి, ఆ భూములన్నీ ఆ లాక్కి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు పోలీసులు కూడా వచ్చి మమ్మల్ని భయపెట్టేస్తున్న పరిస్థితుల మధ్యలో ఒక రాత్రి చాలా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ ఉన్నా. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఆ రాత్రి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఫలానా వ్యక్తిని వెళ్ళి కలు అని చెప్పేసి అన్నాడు. తెల్లవారిసరికి వెళ్ళి ఆ వ్యక్తిని వెళ్ళి కలిసాం. కలిసి ఏంటి మాస్టర్ గారు ఎలా వచ్చారు అని అంటే, ఇలాగండి, ఇదిగోండి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కానీ మమ్మల్ని ఇలాగా చేసి చంపాలని వారు చూస్తున్నారు. మేము ఒకవేళ యేసు ప్రభువుని ఎరిగి ఉండకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేంత వరకు మేము ఆగం, ఎప్పటికాలు ఎప్పుడో లేపేద్దాం. ఎందుకంటే యేసు ప్రభు నరక ముందు మేము కూడా అలా మూర్ఖ స్వభావం కలిగి ఉన్నవారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చాం, ఇలాంటి స్వభావాలు విడిచిపెట్టేసాం. ఇప్పుడు వారు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు ఇలాగని చెప్పేసి అన్నప్పుడు సరే కొట్టండి అని ఆయన ఫోన్ చేసి ఎస్ఐకి ఫోన్ చేశాడు. ఎస్ఐ గారు, నేను ఎంపీ గారిని. సార్ చెప్పండి, మా పాస్టర్ గారు వచ్చారు శివడం నుంచి. మా పాస్టర్ గారిని ఏదో బెదిరిస్తున్నారట, మీరు మా పాస్టర్ గారిని ఏదో చెప్పేస్తామని అంటారట వాళ్ళందరినీ. ఏంటంటే లేదు సార్ ఏం కాదు సార్, అదేదో కూర్చోము సార్. అవన్నీ నేను చూశాను, తేడా జరిగితే బాగోదు అని చెప్పి పెట్టాడు. అయితే వెంటనే ఎస్ఐ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ మాస్టర్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు సార్? నేను అవ్వలేదు, మీరే వెళ్ళట్టు చేశాను. మీరు ముందుగా మర్యాదగానే ఉంటే నేనేది వెళ్తాను అక్కడ వరకు. అయిపోయింది. ఆశ్చర్యం. మరుసటి రోజేమో అవతల నా శత్రువులకి ఎగ్నెస్ట్గా ఉన్న వారికి ఈ ల్యాండ్ అప్పు చెప్పేద్దామని డబ్బులు తీసుకొని మొత్తం ప్లాన్ చేసేసారు. ఈ బాగా ఉదయకాలంలోనే దేవుడు ప్లాన్ అంతా తారుమారు చేసేసాడు. ఎంపీ గారి దగ్గర ఫోన్ ఎప్పుడు వచ్చిందో ఎస్సీ గారికి జాయింట్లు అన్నీ లూజ్ అయిపోయాయి. ఒకసారి స్టేషన్ రండి సార్ అన్నాడు. వచ్చాను, వెళ్ళేసరికి అంత దూరం ఉంటాడు. భాష గారు రండి కూర్చోండి సార్కి అన్నాడు. అంత ముందు పోలీసు కూర్చోమని అనలే, కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. సార్ మీరు ఎందుకంటే అప్పుడు చాలా గౌరవం. ఇప్పుడు అంత అద్భుతం చెప్పనా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా, నా బండి అలా వెళ్ళిపోతే నా కొడుకు వెళ్ళినా ఒరే పాస్టర్ గారు బండి వదిలేయండి, పాస్టర్ గారు బండి అని చిట్టి వదిలేయండి అంటాడు. కారణం ఏంటి తెలుసా? ప్రార్థనలో అంత శక్తి ఉందండి. ప్రార్థనకి అంత బలం ఉంది, ప్రార్థనకి అంత జీవం ఉంది, ప్రార్థన అంత గొప్ప కార్యాలు చేయగలదు. ఇప్పుడు మా జీవితంలో ఏమి ఇచ్చాడో తెలుసా? దుఃఖమంతా పోయి సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. శత్రువులు అనుకుంటున్నారు ఏంటో మరి పాస్టర్ గారి దగ్గర ఉన్న అర్థం కాదు. కానీ ఏమంటే ఎస్సీ భయపెట్టిపోయాడు, ఎంఆర్ఓ భయపెట్టిపోయాడు. అంటే తాలూకా ఆఫీసులు ఏమంటే ఎంఆర్ఓ ఉంటారు కదా, ఎంఆర్ఓ ఇక్కడ ఉంటారు, ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారి, ఎంఆర్ఓ గారు భయపెట్టిపోతున్నారు.
రెవెన్యూ వాళ్ళు భయపడిపోయారు. ఏంటో మరి రాత్రికి రాత్రి ఏం జరిగిపోయిందో తెలియదు అన్నారు. మేమేమీ చేయలేదు, ఈయన పాదాలే పట్టుకొని కన్నీరు గార్చు. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. హల్లెలూయా. ఏమండి, 6వ మాట అక్కడే 13వ వచనంలో ఉంటుంది. ఏం చేస్తారో తెలుసా? ఆయన మాట విని ప్రార్థించే వారికి ఆయన చేసే పని ఏంటో తెలుసా? ఆదరిస్తాడు. ఏంటంట? ఆదరిస్తాడు. ఎలాగా? దేంతో ఆదరిస్తాడో తెలుసా? 23వ కీర్తన 4వ వచనం అంటాడు, నీ దుడ్డుగరయు నీ దండము నన్ను ఆదరించును అని రాయబడి ఉన్నాడు. ఆయన దుడ్డుగర, ఆయన దండముతో మనల్ని ఆదరిస్తాడు. ఎవరిని ఆదరిస్తాడు? ఏ సమయాల్లో ఉండేటప్పుడు ఆదరిస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నువ్వు రోగశయ్యం మీద ఉంటే నీ దగ్గరికి వచ్చి ఆయన ఆదరిస్తాడు. ఆదరిస్తాడు. తర్వాత చదువుకోండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించదు అంటాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆదరించేవాడు. ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావో, ఏ పరిస్థితి నీకు నెమ్మది లేకుండా చేస్తా ఉందో. రాత్రి గల సమయంలో ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు. రండి, హైదరాబాద్లో వెలుగు చర్చ్లో వాక్యం చెప్తున్నాను, ఫోన్ వచ్చేస్తుంది, కట్ చేస్తాం. అయిన తర్వాత ఫోన్ చేస్తాం. నెలకు ఆయన 3,50,000 జీతం. ఇక్కడ బెంగళూరులోనే. బెంగళూరులో సొంత అపార్ట్మెంట్ ఉంది, సొంత ఇల్లు ఉంది. 3 కోట్లు ఈయన పెట్టి కొనుక్కున్నాడు. పూణేలో ఒక ఇల్లు ఉంది. హైదరాబాద్లో ఒక 2 ప్లాట్లు ఉన్నాయి. బాగా కోటేశ్వర్లు ఫ్యామిలీ ఏమీ కాదు. అతను అంటాడు, అయ్యగారు నాకు ఏదో భయం వేసేస్తుంది, ఇంట్లో కూడా నెమ్మది అనిపించట్లేదు, ఆఫీస్లో కూడా నెమ్మది లేదు, నాకు ఏంటో కారణం అయిపోతుందండి, ఏంటి అసలు అర్థం కావట్లేదు అని చెప్పి ప్రార్థన చేయండి అయ్యగారు అని ప్రార్థన చేసి ఏడుస్తూ అంటాడు, అయ్యగారు మీరు ఎక్కడ ఉన్నారు? నేను కర్ణాటకలోనే ఉన్నాను, ఇలాగ హొస్పేట్ ఏరియాలో అంటే. అయ్యగారు బెంగళూరుకి వచ్చేయండి అయ్యగారు అన్నాడు. బెంగళూరుకి వచ్చేయండి సార్, ఎక్కడి నుంచి నేను పంపిస్తాను మీకు ఏదో ఒకటి బుక్ చేసి అని చెప్పేసి అంటాడు. ఏం అవసరం లేదులే, ఇంకోసారి వస్తాలే కానీ ప్రార్థన చేస్తా, నువ్వేమి టెన్షన్ పడుకో, నువ్వు నీ కుటుంబంతో ప్రార్థన చేసుకోండి. ఆ కన్నీరేదో నా దగ్గర కాదు, యేసయ్య పాదాల దగ్గర కన్నీరు కావచ్చు. ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆదరించే దేవుడు ఆదరిస్తాడు. చివరి మాట 14 వచనంలో ఉంటుంది మనకి, కృపతో యాజకులను సంతోషపరచదును, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. తృప్తి నొందుదురు. చివరి మాట ఏంటో తెలుసా? తృప్తినిస్తాడు, తృప్తిపరుస్తాడు. ఏం చేస్తాడు? 19వ అధ్యాయం సామెతల గ్రంథంలో 23వ వచనంలో ఎవరికి తృప్తినిస్తాడో తెలుసా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో. చూడండి, 19వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఏది కలిగిన వాడు? తృప్తిగా ఎవరుంటారో తెలుసా? దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి తృప్తినిస్తాడు. తృప్తినిస్తాడు. యేసు ప్రభువు అంటాడు, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఆయన చెప్తాడు, మీరు ఏ దీనికి కూడా లొంగిపోక ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఏం చేయాలంట? తృప్తిగా ఉండండి అంటాడు. తృప్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ దగ్గర ఏదో ఉందో దానితో సంతోషంగా ఉంటే తృప్తి వస్తుంది. ఏమండి, నా పరిధి ఎంతో నాకు తెలుసు, మీ పరిధి ఎంతో మీకు తెలుసు. ఏమండి, ఆ బ్రదర్ ఈరోజు రోజుకి 2,000-3,000 సంపాదించగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. ఆ పిల్లలు కొంచెం మంచిగా చదివిస్తూ ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాడు. ఏమండి, ఈ బ్రదర్కి ఏమో రోజుకి ఒక 500, 200, 300 ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈయన మనసు ఏంటంటే తెలుసా? ఆయనలాగే నేను డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలి, ఆయనలాగే నా పిల్లల్ని ఏమండి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించేయాలి అని అంటే చదివించాలని ఆశపడడం తప్పు కాదు, కానీ అవకాశం ఉండదు. కాబట్టి మన పరిధిలో మనం వెళ్ళాలి. ఎప్పుడు సమస్యలు వస్తాయి తెలుసా? లేదు దాని కొరకు ఆశపడిపోయి వెళ్ళిపోతుంటారు చూడండి, అప్పుడు ప్రమాదం వస్తుంది. అక్కడ అది అంటాడు 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. తృప్తిలై ఉండండి. ఉన్నదానిలో తృప్తి చెందండి. ఈరోజు గింజాను ఇచ్చాడా? దానితోనే తృప్తి చెందండి. ఈరోజు చికెన్ బిర్యానీ ఇచ్చాడా? దాంతో తృప్తి చెందండి. నిన్నేమో చికెన్ బిర్యానీ తిన్నాం, ఈరోజు ఏంటి గింజాను కాదు. రోజు చికెన్ బిర్యానీ తింటే బాడీకి హీట్ ఎక్కిపోయి జబ్బు ఎక్కువ అయిపోతుంది, శ్రమలు వచ్చేస్తాయి.
అందుకు ఆ మరుసటి రోజు నీకు గింజను ఇచ్చాడు, నేను సంతోషించాను. మేము సేవలో ఉన్నాం, దేవుని యొక్క పనిలో ఉన్నాం. ఏంటి ఇప్పుడు మేము ఒక తీర్మానం చేసుకున్నాం. నేను నా భార్య పాస్టర్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసారు కదా, ఆవిడ ఉద్యోగస్తురాలు కూతురు, వాళ్ళ నాన్నగారు రైల్వే ఎంప్లాయ్, వాళ్ళ అన్నయ్య గారు రైల్వే డ్రైవర్. ముద్దుగానే పెరిగింది. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత నేను పల్లెటూరు తీసుకొచ్చేసి ఆ మేజర్ సిటీలో పెరిగాను. జాబ్ కార్డ్ టాటానగర్లో, రతన్ టాటా పేరు విన్నాను, ఆ ఊర్లో పెరిగింది ఆవిడ. నేనేమో ఏంటి పల్లెటూరు తీసుకొచ్చేసాను, విశాఖపట్నంలో ఉంటామనుకుని వారు పెళ్లికి ఇష్టపడ్డారు స్టార్టింగ్. కానీ నేను పల్లెటూరులో సేవ చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోతే తినడానికి తిండి లేదు. ఉదయం ఒకసారి తింటే మళ్ళా రేపు ఉదయం వరకు భోజనం లేని రోజులు పెట్టుకోవు. నాతో పాటు అలాగే వస్తుండిపోయేది. ఒక్కోసారి ఏమీ లేకపోతే ఏమండి ఆ యొక్క కొంచెం బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని అలా ఉంచి ఎక్కువ అందులో గింజ ఉంచి ఆ గింజను తినే సేవ చేసిన రోజులు ఉన్నాయి. అందులో కూడా తృప్తి. ఒక ఆదివారం, 3 ఆదివారాలు 3 చోట్ల వాక్యం చెబుతాను నేను. 3 చోట్ల ఆరాధన అయిపోయింది. 2 గంటలకి 3 ఆరాధన ముగిసిపోయింది. ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత విపరీతంగా ఆకలి ఉంటుంది. రండి అన్నం పెట్టమ్మా అని చెప్పేసి అంటే ఆవిడ కిచెన్ రూమ్లో పాటలు పాడుతుంది. అమ్మ నువ్వు శంకరమా నాకు తెలుసు కానీ ఏదో పెట్టి ఆకలేస్తుంది అంటే రెడ్డి అంది. కిచెన్ అంతా చూస్తే ఏం కనబడటం లేదు. అర్థమైపోయింది. కిచెన్లోనే ఆవిడ పాటలు పాడింది అంటే అర్థం ఏంటో తెలుసా నాకు, ఇంట్లో ఏమీ లేవు అని అయిపోయింది. అంతే, సిగ్నల్ నాకు. సరే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకైనా ఏం లేదా అంటే ఏమి లేదండి. చెప్పలేదేంటి, మీ దగ్గర ఏముంది. అప్పుడు చూసి అన్న ఆలోచన, అసలు చూడు ఆ బియ్యం డొక్కులో, ఆ రైస్ డొక్కులో రైస్ ఉంటుంది చూడండి అని అంటే అవన్నీ దులిపితే ఎంత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇవి సరిపోతాయి. ముందు పెట్టు స్టవ్ మీద పెట్టింది. గెంజి పాడైతే 2 వాచెస్ గెంజి పాడతారు కదా, గెంజి పాడేయొద్దన్నా. గెంజి ఉంది ఏంటి కూర్చున్నాం. ఆ గెంజి కొంచెం అన్నాం. అలా కూర్చొని మా అబ్బాయి అంటాడు, పిల్లడు చిన్నపిల్లలు అప్పటికి, డాడీ కర్రీ లేదా అన్నాడు. రోజు కర్రీ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అన్న. వద్దులే అన్నా. సరేలే ఇలా తింటున్నాం. మా సంఘంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు. వారు వచ్చారు మా ఇంటికి. ఎందుకో పాస్టర్ గారు ఏం చేస్తారు, ఏమంటే కంగారు పడుతున్నాను అన్నదండి. అదే గిజాబు తింటారేంటి అని అన్నాడు. అవునండి, ఈ మధ్య అంతా జర్నీలు కదా బాగా తిరిగాం, బాడీ అంతా హీట్ ఎక్కువైపోయింది, కూల్ చేసుకోవడానికి గింజాలు తింటున్నానండి. కూర కూడా వేయలేదు. అరే మా నాన్నగారు మా నాన్నగారు అంటారు, ఉల్లు చేసిన మేలు తల్లి కూడా చేయదా. నాకు తెలుసా మీకు ఉల్లిగడ్డ, ఆ ఉల్లిగడ్డ తెలుసా మీకు? ఉల్లిగడ్డ చాలా కూల్ చేస్తుంది బాడీకి. ఆ ఉల్లిగడ్డ తింటున్నాను. ఇదేంటి సార్ ఆదివారం మీరేంటండి ఆదివారం చికెన్ బిర్యానీ మటన్ కర్రీ తిన్నాను ఎక్కడ రాసి పెట్టాను. పిల్లగా అలాంటి పరిస్థితుల్లో సేవలో సాగుతుండగా ఈరోజు మన జీవితాల్లో తినడానికి ఉండడానికి లోటు లేకుండా అనేకులకు దీవెనకరంగా మార్చేశాడు. ఈ రోజు కూడా మేము సేవకు వచ్చిన రోజే తీర్మానం చేసుకున్నాం, సేవకు పిలుస్తున్నాం, సేవకు వెళ్తాం. మేము బ్రతకలేకపోతున్నామని కానీ, మందిరాలు కొడుతున్నామని కానీ, ఏమండి మా కుటుంబం పోషించబడలేకపోతుందని కానీ, మీటింగులు పెడుతున్నామని కానీ ఏ రోజు కూడా ఎవరి దగ్గర మేము చేయి చాపకూడదు. ఒకవేళ చేయి చాపే పరిస్థితి రేపు వస్తుందంటే ఈ రోజే మమ్మల్ని నీ దగ్గరికి తీసుకుని వెళ్తాం. ఈ రోజే మమ్మల్ని నీ దగ్గర తీసుకెళ్తాం. దేవుడు వస్తువులు ఇచ్చాడు కానీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఏ రోజు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి నాలో. అలానే కాదు, ఆయనలో కూడా దీనిలో కూడా. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి తెలుసు. మీ అయ్యగా మీకు చాలాసేపు చెప్పుకుంటారు. నీ పస్తులు పడి మీకు వాక్యం ప్రకటించడం కొరకు ఎంత ప్రయాసపడుతుంటాం సేవకులు. మీరు ఆ సమయాలను వినియోగించుకోకపోతే చాలా నష్టపోతారు. కాబట్టి మోకరించండి. దేవుని మాటిని ఆయనకి ప్రార్థించే వారి జీవితాల్లో 1వ మాట నడిపిస్తాడు, 2వ మాట సమకూరుస్తాడు, 3వ మాట కాపాడుతాడు, 4వ మాట విడిపిస్తాడు, 5వ మాట సంతోషింపజేస్తాడు, 6వ మాట
ఆదరిస్తాడు. 7వ మాట, తృప్తినిస్తాడు. తృప్తినిస్తాడు. తాను వచ్చి ఇక్కడ మూసుకొని ప్రార్థన చేసుకుందాము. డీసీఐ గారు ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఎన్న వాక్యం బట్టి మోకరించండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు. ప్రార్థన విన్న వాక్యమును బట్టి రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించి మనం దేవుని ప్రార్థన చేద్దాం. సర్వయుగములలో రాజువైన మా ప్రియపడు తండ్రి, ఈ దాసుని మా ప్రభువా ఆత్మ పూర్ణుడిగా చేసి నీ జనులు హృదయము ఉల్లసించున్నట్లుగా జీవం పొందినట్లుగా నీ సింహాసనం నుంచి కుమారుని ద్వారా సూటిగా నేరుగా గుండెల్లోనికి దూసుకుని పోయినట్లుగా మాట్లాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘము ఎలా ఆదరించబడుతుందో, నడిపించబడుతుందో, సంతోషింపజేస్తుందో, శాంతికరమైన జలాల ఎదుకు ఎలా నడిపించబడుతుందో, సేద తీరుతుందో, ఏ ఆహారము నాణ్యమైనదో కానీ ఆహారం కొరకు అవును మా ప్రభా పరుగులు పరిగెత్తకుండా నిర్మలంగా ఈ జీవితాన్ని, విలువైన ఈ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, ప్రభు సన్నిధిని ఎలా ప్రేమించాలో, ప్రభుని ఎలా సేవించాలో, ఎలా ఆరాధించాలో, దిగంతాల వరకు సాక్షులుగా ఎలా సాగిపోవాలో శిగడం నుంచి నీ దాసుడు తీసుకుని వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుని పరిచర్యలో సర్వరక్షకుడు, పాపుల విమోచకుడు, ఆయన సేవలో ఉన్న మార్మికమైన విషయాలన్నింటినీ నేను వివరించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము. అవును మా ప్రభువా, కొంత సమయం ముందుకు సాగిపోయినా మీ సన్నిధిని అపేక్షతో వెదకుచు మీ సన్నిధిని ఇంకా కూర్చొని మీ మాటలు వినడానికి కూడి వచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నడిపించే మీ దాసుని, సేవకుని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రాంతాలలో సంఘ ఉద్యమం కొరకు మా ప్రియులు నిజబాబు గారిని, అలాగే మా ప్రియులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. వారికి ఉన్న ఆకలి, ఆసక్తి, ఆశ్రయ అవును మా ప్రభా ఇవన్నిటినీ తలపోసుకొని మేము స్తుతిస్తున్నాం. వాక్యం పట్ల వారికున్న మక్కువ, ప్రేమ, శ్రద్ధ నాయన మా దినాలను మేము కళ్ళారా చూచి మిమ్మల్ని ఆనందంతో స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా గృహాలకు వెళ్తుండగా మా ప్రభువా ఎవరు తుర్చెల్లకుండా మీ మహిమ ఎదుట ఆనందంగా నిలబడడానికి, అనేక మందికి దీవెనకరంగా మా కుటుంబాలు ఉండనట్లుగా అవును మా ప్రభువా మేము స్వపరీక్ష చేసుకుని క్రీస్తు వలె గుర్తుగా ఈ లోకానికి మేము బ్రతకడానికి అవకాశం ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాలపు వేళ విన్న వాక్యము ప్రవాహంలో కొట్టుకొని పోనట్లుగా కాక స్థిరమైన హృదయంతో వాక్యం ముందు స్థిర హృదయాలై హత్తుకొని సాగిపోయే కృప అందరికీ అనుగ్రహించమని మా కొరకు తిరిగి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినయమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చక్కటి వాక్యాన్ని మనము విన్నాము పిల్లరా. నిజముగా దేవుడు మనల్ని ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు, మనల్ని తిరిగి ఆయన సమకూరుస్తున్నాడు, మరి కాపురి వలె మనల్ని కాపాడుతున్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన మనల్ని విడిపించుతున్నాడు, మరి మనల్ని ఆనందింపచేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, మరి తృప్తిపరుస్తున్నాడు. చాలా సంగతులు మనం విన్నాము. మరి ఈ లోకంలో ఇవన్నీ మనకు దొరకవు, ప్రభునందే మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ఆ ప్రభునందు మనము వీటన్నిటినీ మనము పొందుకున్నట్లు, అనుభవించినట్లు ప్రభు మార్గంలో మనము నడుస్తూ ఆయనను కనపరుస్తాము. ఇప్పుడు పాట పాడుతుండగా కారణం తెచ్చినట్లయితే ప్రభుత్వ సమర్పణ చేసుకోండి. మరి దైవ సేవకులు ప్రసాద్ గారు మరి పాట పాడి మనకు వినిపిస్తారు.
హలో శక్తి. హలో. నాగటి మీద చేయి పెట్టి వెనుకటత్తు చూద్దామా? అర్థం కాదు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూద్దామా? చూద్దామా చూడకూడదా? చూడకూడదు. లోక ఆశల వైపు పరిగణమా? తెలుగు అర్థం కాలేదు. చెప్పండి, మాట అదే. లోక ఆశల వైపు పరిగెడదామా? పరిగెత్తకూడదండి. యేసు కాడి మోసుకుందామా, విసిరేద్దామా? మోసేద్దాం. బీడు భూములు కనబడంలా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎక్కడ చూసిన పచ్చటి పొలాలు. కానీ మానవ అంతరంగం బీడు బారిపోయింది, ఎండిపోయి ఉంది. ఆ బీడు భూముల్ని దున్నే బాధ్యత నీది నాది. 2016లో ఈ పాట మేము చేసాం. నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేసే సమయంలో ఈ పాట చేయడం జరిగింది. ఒకవైపు మా మేడం నన్ను చిత్రహింసలు గురి చేస్తుంది. వైస్ ప్రిన్సిపల్కి చాలా చిత్రహింసలు ఉంటాయి. కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి తెలుసు. పల్లవికి ట్యూన్ చేసుకొని 2 నెలలు అయింది. చరణాలు ఇంకా ట్యూన్ రాలేదు. ఈ పాట ఇచ్చిన ఆయనేమో నన్ను సోలంతో పొడిచినట్టు పొడుస్తున్నాడు, బల్లెంతో. ఎక్కడ పాట ఎక్కడ అంటున్నాడు. నాకు ఇక్కడేమో మా మేడం చంపుతుంది రోజు. ఒకవైపు ఆయన బాధ, ఒక పక్క స్కూల్లో బాధ, ఒక పక్క మా స్కూల్ యజమాని బాధ. ఆ బాధలో నుంచి వచ్చిన పాట ఇది. ఖండాలు దాటిపోయింది. దక్షిణాఫ్రికాకి వెళ్ళింది, ఆస్ట్రేలియాకి వెళ్ళింది, అమెరికాకి వెళ్ళింది, చివరికి సింగపూర్ వెళ్ళింది, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళింది. 2016లో ఉద్యమ జ్వాలను రగిలించింది. నా జీవితాన్ని సేవ వైపు పరుగులు పెట్టేటట్టుగా చేసింది. రిజైన్ చేయమని చెప్పిన పాట ఈ పాట. మీకు అందరికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. యూట్యూబ్లో దీన్ని పెట్టాం. అందరూ నేర్చుకోవాలి పాట. మీరు నేర్చుకుంటారు కూడా, నాకు అవకాశం ఉంది. ఇందులో పల్లవి చరణం మనల్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఇంటికి వెళ్ళిపోతూ చిన్నపిల్లలు పాడుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మర్చిపోలేదు. ఆగిపోక సాగిపో, ఆగిపోక సాగిపో, సాగిపో క్రైస్తవా. సాగిపో సేవక, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, లోక ఆశలు కోరకు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, లోక ఆశలు కోరకు. యేసు గాడిని మోయుచు బీడు భూములు దున్నుచు, యేసు గాడిని మోయుచు బీడు భూములు దున్నుచు. ఆగిపోక సాగిపో, ఆగిపోక సాగిపో, సాగిపో సేవగా, సాగిపో క్రైస్తవా. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, లోక ఆశలు కోరకు.
సిలువ మాటే ఓపిగా సేవలో సహాయిగా సిలువ మాటే ఓపిగా సేవలో సహాయిగా నిందలు నిందలు అవమానాలు నీకు ఉన్న పాడాలి ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా సాగిపో క్రైస్తవా చేయి పెట్టి వెనుకకు చూడకు లోకాశలు కోరకు క్రీస్తు అడుగు జాడల్లో సత్యవాక్యపు వెలుగులో క్రీస్తు అడుగు జాడల్లో సత్యవాక్యపు వెలుగులో సైన్యమై సమీపమై క్రీస్తు యేసుకు సాక్షివై సైన్యమై సమీపమై క్రీస్తు యేసుకు సాక్షివై ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా సాగిపో సేవకా ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు అంత కలిసి లోకాశలు కోరకు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు లోకాశలు కోరకు యేసు కాడిని మోయుచు యేసు కాడిని ఈడు భూములు దున్నుచు యేసు కాడిని మోయుచు భూములు దున్నుచు ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో క్రైస్తవా సాగిపో సేవకా ఆగిపో ఆగిపోనా సాగిపో సేవకా మూడో చరణం చాలా అద్భుతంగా ఉంటుంది సాతాను కోటను కూల్చుతూ సిలువ జెండా పాతుచు సాతాను కోటను కూల్చుతూ సిలువ జెండా పాతుచు ఉరుమువై మెరుపువై క్రీస్తు
ముద్రపై ఉరుమువై మెరుపువై క్రీస్తు రక్తపు ముద్రవై ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో సాగిపో సేవకా సాగిపో క్రైస్తవా నాగటి మీద వెనుక తగ్గు చూడకు లోకాశలు కోరకు యేసు కాడిని మోయుచు పీడు భూములు దున్నుచు యేసు కాడిని మోయుచు పీడు భూములు దున్నుచు ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో సాగిపో సేవకా సాగిపో క్రైస్తవా ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా. ప్రార్థన చేయడం ఆపేయదు, మందిరానికి రాకుండా ఆగిపోదు, సేవలో పాలు పొందకుండా ఆగిపోదు, ఇచ్చే విషయంలో వెనుకాడవద్దు, ఆరని అగ్నికి పట్టబడిన ఆత్మను రక్షించే విషయంలో మందకుడిగా సావద్దు, ఆగిపోదు. నీ జీవితం మన ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ విశ్వాస జీవితం చల్లబడిపోయే కాలంలో మనం ఉన్నాం. చెప్పే బోధ, జీవితం, విశ్వాస పరుగు ఒకేలాగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలకు, దైవజనులకు, మీకు అందరికీ, డేవిడ్ రాజు గారికి, మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగింపు పలుకుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఉదయకాలపు మరి కూడికను ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి